హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే సొరకాయ అప్పాలైతే చేశాను. చాలా మెత్తగా చాలా మంచిగా అయితే వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా నేను ఒక సొరకాయలో సగం అయితే తీసుకున్నాను. ఇలా పైన లైట్గా పొట్టు అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వాటర్లో శుభ్రంగా ఒకసారి అయితే కడుక్కోవాలి. ఇలా కడిగేసిన తర్వాత ఈ సొరకాయని తురుముకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే తురుముకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని అయితే 2 ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లంని పచ్చిమిర్చిని అయితే ఇలా పేస్ట్ లెక్క అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి సొరకాయ తురుమునైతే తీసుకుంటున్నాను. నాకైతే ఒక కప్పుతోటి 3 కప్పులన్నర అయితే అయ్యింది సొరకాయ తురుము. ఇప్పుడు ఇందులోకి దంచి ఉంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని ముందుగా ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత అందులోకి కొంచెం కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేయకూడదు. నేనైతే ముందుగా ఒక గ్లాసు బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. అలాగే నాకు మొత్తం ఒక 3 గ్లాసుల బియ్యం పిండి అయితే పట్టింది. వాటర్ అనేది చాలా ఉంది సొరకాయ. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. ఇలానే అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి అన్నిటినీ. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్కి ఆయిల్ని అయితే రాసుకుంటున్నాను. ఇలా ముందుగా చేసి ఉంచుకున్న ఉండలను అయితే ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చేతితోని చేసుకోవాలి అప్పాల లెక్క. ఇలా అన్నిటిని అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి. అప్పాలు చేసుకునేటప్పుడే ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అయితే మంచిగా వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి 3 లేదా 4 అప్పాలు వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎర్రగా కాల్చుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మంచిగా కాల్చుకోవాలి. ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. అన్నిటిని చూపిస్తే లెంత్ అవుతుంది ఈ వీడియో. నేనైతే ఒకటి మాత్రమే చూపించాను. చూసారు కదా, అన్నిటిని అయితే కాల్చుకున్నా నేను. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సొరకాయ అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.